హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్, ఈ పాస్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ పాస్ కు సంబంధించిన డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది. ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయిందంటే మార్చి 31, 2025 వరకు కూడా ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అవుతుందని కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చిందంటే స్టిల్ ఆయుష్ కౌన్సిలింగ్ జరుగుతుంది, అలైడ్ సైన్సెస్ కౌన్సిలింగ్ జరుగుతుంది, పీజీ నీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇంకా కొన్ని కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయి. అంటే అడ్మిషన్ ప్రాసెసే కంప్లీట్ కాలేదు. అడ్మిషన్ ప్రాసెస్ అయితే గానీ మనం అప్లై చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మరి ఆ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదో అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మరి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సెట్ వాళ్ళకు సంబంధించిన అప్లికేషన్ విధానం వేరే, నాన్ సెట్ వేరే ఉంటుంది. కాబట్టి ఆ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీస్ గా అప్లై చేసుకుని ఏ విధంగా అప్లై చేయాలనేది గత 3-4 ఇయర్స్ నుంచి చాలా వీడియోలు అయితే చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అన్న, మీరు అన్నట్టుగానే మేము అప్లై చేసుకున్నాము, కానీ మాకు రెన్యువల్లో, ఫ్రెష్ అప్లికేషన్స్లో రకరకాల డౌట్స్ వస్తున్నాయి. అదేవిధంగా స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుంది, రెన్యువల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శాంక్షన్ ఏంటి, పెండింగ్, ఇలా రకరకాల క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏ క్వశ్చన్ కి మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, దానికి ఎలా రిజాల్వ్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో చేస్తున్నా. సో ఎవరైతే వీడియోలో అయితే లైక్ చేయలేదో ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ అయితే అన్న అమౌంట్ శాంక్షన్ అయింది, పెండింగ్ ఫర్ రిలీజ్ ఒకటి, అంటే మీకు స్కాలర్షిప్ స్టేటస్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో రిమార్క్స్ ఉండొచ్చు. అంటే కొంతమందికి అమౌంట్ శాంక్షన్ అవుతుంది, పెండింగ్ ఫర్ రిలీజ్ వస్తుంది, కొంతమంది శాంక్షన్ పెండింగ్ అని వస్తుంది. ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీకు స్కాలర్షిప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అప్లై చేసుకునే పేజీలోనే 7th ఆప్షన్ అనుకుంటా, రైట్, 7th ఆప్షన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ పొజిషన్ ఏంటి, అంటే లాస్ట్ ఇయర్ ఏ పొజిషన్ లో ఉన్నాం, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాం, ఆ పొజిషన్ ని బేస్ చేసుకుని శాంక్షన్డ్ అని వచ్చింది అనుకోండి. ఎవరికైనా సరే శాంక్షన్డ్ వచ్చింది అని అంటే మీ స్కాలర్షిప్ లో ఎలాంటి సమస్య లేవు, అది 100% సక్సెస్ అయినట్టే. సో మరి పెండింగ్ ఫర్ రిలీజ్ అన్న అమౌంట్ ఎప్పుడు వస్తుంది, ఈ అమౌంట్ ఎప్పుడు ఎక్కడ ఇలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది. అన్న మరి ఫైనల్ ఇయర్ అయిపోయింది, మరి మేము వేరే కోర్సెస్ లో జాయిన్ కావాలి, వేరే కోర్సులో జాయిన్ కావాలంటే మా సర్టిఫికెట్స్ కాలేజీలో ఉన్నాయి, మరి కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే నేను కూడా ఒక కాలేజే అనుకోండి, అసలు నేను కాదు మీరే కాలేజ్ అనుకోండి. అటు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు, ఇటు స్టూడెంట్ డబ్బులు ఇవ్వదు, మీరు చదువుకొని వెళ్ళిపోతే మరి ఆ కాలేజీకి సంబంధించిన అమౌంట్ ఎవరు ఇస్తారు? కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే ఉన్నారు. ఇక్కడ తప్పిదం ఎక్కడ జరుగుతుందంటే గవర్నమెంట్ మీకు అమౌంట్ శాంక్షన్ చేసినప్పుడు వెంటనే రిలీజ్ చేయాలి, కానీ రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే దానికి సంబంధించి బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది చెప్పలేము, ఎందుకంటే అది డబ్బులతో కూడుకున్నది. సో దాంతో పాటు గత 2-3 ఇయర్స్ గా చాలా కాలేజీలు బకాయిలు ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి అమౌంట్ చాలా వరకు కాలేజీలకు చెల్లించలేదు ఈ స్కాలర్షిప్ వచ్చే అమౌంట్. కాబట్టి ఆ 2-3 సంవత్సరాల అమౌంటే ఇంకా పెండింగ్ లో ఉంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చెప్పలేం. కాబట్టి అది మనకు సంబంధం లేనిది అన్నట్టుగానే, అంటే ఎందుకనంటే అమౌంట్ శాంక్షన్ అయిందా లేదా అనేంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతా. అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేది అంటే చేబులో డబ్బులు ఉంటేనే తప్ప ఏం చెప్పలేం. కాబట్టి అది గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ ని డిపెండ్ చేసుకుని ఉంటుంది. కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి పెండింగ్ అథెంటికేషన్, పెండింగ్ ఆధార్ అథెంటికేషన్. పెండింగ్ ఆధార్ అథెంటికేషన్ అంటే ఈ ఆధార్ అథెంటికేషన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా మీ సేవకి వెళ్ళి మీ బయోమెట్రిక్ ఇవ్వాలండి. మీ సేవకి వెళ్ళి మీ బయోమెట్రిక్ ఇది ఎప్పుడు వస్తుంది? మీ స్కాలర్షిప్ అప్లై చేసి ఆ ఫామ్స్ అన్ని కూడా కాలేజీలో సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఓకే ఈ స్కాలర్షిప్ కు సంబంధించినటువంటి ఫామ్ అంతా వెరిఫై చేసి ఎలాంటి ఇష్యూస్ లేవన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ అథెంటికేషన్ అని చెప్తారు. ఇది ఎప్పుడు వస్తుందంటే మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత త్వరగా కాలేజీ వాళ్ళు బయోమెట్రిక్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకసారి 7th ఆప్షన్ ఉందని చెప్పాను కదా, స్కాలర్షిప్ అప్లై చేసుకునేటువంటి వెబ్సైట్కి వెళ్ళి
అక్కడ 7th ఆప్షన్ పైన క్లిక్ చేసి స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసినప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ అన్నప్పుడు మీ సేవకి వెళ్ళేసి మీ బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెండ్ టు ట్రెజరీ అని చెప్పేసి వచ్చిందన్న, మాకు ఇంకా బ్యాక్ రిమిటెడ్ డేట్ రాలేదంటే అది ఇంతకుముందే చెప్పాను, శాంక్షన్ అయిందా లేదా అక్కడ వరకు అయితే ఓకే అండి. ఇక తర్వాత సెండ్ టు ట్రెజరీ అంటే కొన్ని 2-3 సంవత్సరాల కింద ఏంటంటే ట్రెజరీకి వచ్చిన అమౌంట్ కూడా మళ్ళీ బ్యాక్ గవర్నమెంట్ తీసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మన అకౌంట్లో డబ్బులు వస్తే గానీ మనం ఏం చెప్పలేమండి. సో సెండ్ టు ట్రెజరీ వచ్చినా, బ్యాంకు రిమిటెడ్ డేట్ వచ్చినా, సో అమౌంట్ మన అకౌంట్లోకి వచ్చిందా లేదా అనేంత వరకు ఏం చెప్పలేము. కాబట్టి శాంక్షన్డ్ వరకు అయితే నేను చెప్పగలుగుతాను. శాంక్షన్ అని ఎవరికైతే వచ్చిందో డెఫినెట్ గా 100% అమౌంట్ వస్తుంది. ఎప్పుడు వస్తుందని చెప్పలేము. ఓకే, సో సెండ్ టు ట్రెజరీ వచ్చిందంటే అది కూడా ఓకే. నెక్స్ట్ పెండింగ్ కాలేజ్ ఫర్ ఫార్వర్డ్ FO. పెండింగ్ ఇంకొక ఇష్యూ ఉంటుంది, పెండింగ్ ఎట్ కాలేజ్ ఫార్వర్డ్ టు FO అంటే ఫీల్డ్ ఆఫీసర్. అంటే ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లో ఏం చేస్తారంటే స్కాలర్షిప్ అధికారి ఒకరు ఉంటారు. ఆ స్కాలర్షిప్ అధికారి ఏం చేస్తారంటే మనకు కాలేజ్కి వచ్చేసి కానీ లేకపోతే వీళ్ళే ఆ ఫార్మ్స్ అన్ని కూడా ఆ డిస్ట్రిక్ట్ అధికారితో వెరిఫై చేయించాలి. సో ఇదంతా కూడా ఆన్లైనే జరుగుతుంది. అంటే మనం ఆన్లైన్ అప్లోడ్ చేస్తాం కదా, మీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్, ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఆన్లైన్ లోనే వెరిఫై చేసి అదంతా కూడా ఫీల్డ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మీరు అప్లోడ్ చేసినటువంటి ఆధార్ కరెక్ట్ ఉందా లేదా, మీరు అప్లోడ్ చేసినటువంటి బ్యాంకు అకౌంట్, మీరు అప్లోడ్ చేసిన బ్యాంక్ ఫస్ట్ పేజ్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఓకే, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్డ్. నెక్స్ట్ రెండోది ఆధార్, మీరు ఏదైతే ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తారో ఆధార్ కార్డులో అప్లోడ్ చేసినటువంటి నంబర్, ఆధార్ కార్డులో అప్లోడ్ చేసినటువంటి ఇమేజ్ లో ఉన్న నెంబర్, ఇవి రెండు కూడా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసి సో ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ రెండు కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే కాలేజీ వాళ్ళు, అంటే ఇదంతా కూడా ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర జరుగుతుంది. సో ఇది పెండింగ్ ఎట్ కాలేజ్ ఉంది అంటే మీ ఆధార్ నంబర్ వెరిఫై కాకపోవచ్చు. ఆధార్ అథెంటికేషన్ వేరు, మళ్ళీ ఆధార్ నంబర్ వెరిఫై కాకపోవచ్చు. రెండవది మీ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్డ్ కాకపోవచ్చు. మూడవది మీ SSC డీటెయిల్స్ కన్ఫర్మ్ కాకపోవచ్చు. నాలుగోది మీ సెట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ కాకపోవచ్చు. ఆధార్ డీటెయిల్స్ కన్ఫర్మ్ కాకపోయినా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ కాకపోయినా, సెట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ కాకపోయినా, SSC డీటెయిల్స్ డిడ్ నాట్ మ్యాచ్ వచ్చినా, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ దగ్గర గానీ కాలేజ్ లెవెల్లో గానీ పెండింగ్ ఉన్నట్టు. కాబట్టి ఇది విషయం గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. పెండింగ్ ఎట్ కాలేజ్ వచ్చిందంటే ఆధార్ కార్డు వెరిఫికేషన్ పెండింగ్ లో ఉన్నట్టు, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేయనట్టు, మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్ లో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు. సో అది ఇక్కడ ఆగిపోయింది అనేది ఈ కాలేజ్ పెండింగ్ అన్నప్పుడు మీ కాలేజ్ లో ప్రతి కాలేజ్ కూడా ఒక స్కాలర్షిప్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ కాంటాక్ట్ అయితే సార్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని వచ్చింది, ఆ ఫార్వర్డ్ టు FO అని వచ్చింది అని అన్నప్పుడు సో వాళ్ళని కాంటాక్ట్ అయితే ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకోవాలనేది మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ కూడా ఉంటుంది. ఇంకొక ఇష్యూ ఏంటంటే మామూలుగా శాంక్షన్ పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి వస్తుందండి ఒకటి. అది ఎలా ఉంటుందని ఒకసారి చూపించే ప్రయత్నం చెప్తాను. ఇవన్నీ కూడా స్క్రీన్స్ లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసినట్టు, లాస్ట్ 2-3 years బ్యాక్ కూడా ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేశాను. రైట్, పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్, సో శాంక్షన్ పెండింగ్ ఉన్నా కూడా కాలేజ్ వాళ్ళు దగ్గరుండి దాన్ని శాంక్షన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో శాంక్షన్ అంటే మనం ఏమైనా చేయాలా, స్టూడెంట్ ఏమైనా చేయాలంటే స్టూడెంట్ ఏం చేయనవసరం లేదండి. అది ఎప్పుడు శాంక్షన్ చేస్తారు అనేది వాళ్ళు చేస్తారు. శాంక్షన్ అయిన తర్వాత ఫస్ట్ శాంక్షన్ చేయాలి. శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు దఫాల వారీగా మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో మనకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్ వచ్చినా కూడా స్టూడెంట్ తో టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే అది ఏదో రోజు శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఎట్ పెండింగ్ కాలేజ్ అంటే మీరు అప్లై చేయగానే వెంటనే అమౌంట్ రావడం కానీ అమౌంట్ శాంక్షన్ కాదు. సో మనం అప్లికేషన్ ఏమేమి ఇస్తాం,
మొత్తం ఈ పాస్ కు సంబంధించిన అప్లికేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ ఫోటో, మీ జెండర్, మీరు ఇంట్రెస్ట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ క్యాష్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీ సెట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కాలేజీలో వెరిఫై చేస్తారు ఆన్లైన్లో. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ని అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే కాలేజ్ వాళ్ళు అంత త్వరగా వెరిఫై చేస్తారు. సో అప్లై చేయగానే వెంటనే 1 వీక్ కి 2 డేస్ కి అన్న మాకు ఇంకా రాలేదు అని అంటే, సో ఫస్ట్ అయితే కాలేజీలో అప్లై చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ ప్రాసెస్ అంతా కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెరిఫై చేసుకొని అప్పుడు మళ్ళీ కాలేజ్ వాళ్ళు తిరిగి బయోమెట్రిక్ కి ఫార్వర్డ్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసిన తర్వాత అప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అమౌంట్ శాంక్షన్ చేస్తారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శాంక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ ప్రకారంగా సో కొంత అమౌంట్ దఫల వారీగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటుంది, సో మీకు ఏదైనా సరే అక్కడ 7th ఆప్షన్ లో చాలా వరకు ఉంటే పెండింగ్ ఆధార్ అథెంటికేషన్, యూఐడి వెరిఫికేషన్ డన్, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్, సెట్ డీటెయిల్స్ మ్యాచ్డ్ నాట్ మ్యాచ్డ్, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే ఇష్యూస్. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ అంటే అన్న నేను సిఎస్సికి బదులుగా ఈసీ బ్రాంచ్ పెట్టాను, మెకానికల్ పెట్టాను, మరి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సో ఎడిట్ ఆప్షన్ లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి, కొన్ని ఆప్షన్స్ రావు. ఎందుకంటే ఇయర్ ఆ అప్లికేషన్ విధానం చేంజ్ అవుతుంది. ఏ డీటెయిల్స్ అయితే మీకు ఎడిటేబుల్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఎడిటేబుల్ చేయండి. ఒకవేళ ఎడిట్ చేయడానికి రాలేదు అంటే మనకు సాంకేతిక విద్యాభవన్ మాసప్ ట్యాంకు పాలిటెక్నిక్ కాలేజ్ ఫ్లైఓవర్ ఉంది కదా, మాసప్ ట్యాంకు దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ కింద బిఎస్ఎస్ భవన్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఈ పాస్ కు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేస్తే మీరు ఈ పాస్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కొంతమంది రాంగ్ ఎంటర్ చేశారు, వాళ్ళు కూడా ఈ పాస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు డిగ్రీ కాలేజీలో అప్లై చేస్తారు, డిగ్రీ కాలేజీలో అప్లై చేసి డిగ్రీ కాలేజీలో డిస్కంటిన్యూ చేసి బీటెక్ కాలేజీకి వస్తారు కొంతమంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే డిస్టిక్ మీరు డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ మీరు అప్లై చేసి ఒకవేళ అమౌంట్ కనుక మీకు వచ్చి ఉంటే స్కాలర్షిప్ అమౌంట్ అటు ట్యూషన్ ఫీజు వచ్చి అమౌంట్ కనుక ఉంటే అమౌంట్ ఈ పాస్ కి మనం రిటర్న్ చేస్తే అప్పుడు బీటెక్ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే డిగ్రీ బీటెక్ సేమ్ లెవెల్. ఒకసారి ఒక లెవెల్లో ఒక స్కాలర్షిప్ వచ్చినప్పుడు మళ్ళీ డిగ్రీలో మళ్ళీ రాదు. అన్న నాకు ఎంబీఏలో వచ్చింది ఎంసీఏ మళ్ళీ చేస్తే వస్తుందా అంటే రాదు. అన్న నాకు ఎంబీఏలో వచ్చింది నేను ఎంటెక్ చేస్తే వస్తుందా రాదు. ఎంటెక్ చేస్తే ఇలా అంటే సేమ్ లెవెల్ ఆఫ్ అంటే 10th లెవెల్ ఒకసారి, ఇంటర్మీడియట్ లెవెల్ ఒకసారి, డిగ్రీ లెవెల్ ఒకసారి, పీజీ లెవెల్ ఒకసారి వస్తుంది. ఒక్కసారి వచ్చినా సరే అది స్ట్రక్ అయిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ అంటే డిగ్రీ కాలేజీలో 1 year ఇరుక్కుపోవడం, లేకపోతే బీటెక్ కాలేజీలో ఇలా 1 year ఇరుక్కుపోయినప్పుడు మనకు ఎందుకంటే ఆ డిగ్రీ అనేది డిస్కంటిన్యూ చేసాం, ఓన్లీ ఒక 1 year చేసేసాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పాస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి సార్ నేను డిగ్రీ కాలేజీలో ఓన్లీ 1 year చేశాను బట్ డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ చేస్తున్నా, నాకు బీటెక్ 4 సంవత్సరాలు, నేను కావాలంటే డిగ్రీ కాలేజీలో వచ్చినామంటే నేను రిటర్న్ చేస్తా, నాకు ఈ 4 సంవత్సరాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టినట్టయితే సో దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లేకపోతే లాస్ట్ ఇయర్ లో డిస్కంటిన్యూడ్, అప్లికేషన్ ఫామ్ ఎక్కడైనా ఫార్వర్డ్ కాకపోవడం, ఇలాంటి ఉన్నప్పుడు మనం ఆఫీసర్ని కలవాల్సి వస్తుంది, ఈ పాస్ ఆఫీసర్ని. ఇక పెండింగ్ ఎట్ కాలేజ్ అంటే కాలేజ్ని కలవాల్సి వస్తుంది. ఇక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి వస్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉంటాయి. సో ఏదేమైనా సరే మీ కాలేజ్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ అయితే స్కాలర్షిప్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉంటారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు చాలా వరకు డీటెయిల్స్ వస్తాయి. చాలా మంది అన్న ప్రాసెసింగ్, ప్రొసీడింగ్ నెంబర్, సెంట్ టు ట్రెజరీ ఇలా వస్తున్నాయి. నేను ఇవైతే ఏం నమ్మా, ఎందుకంటే నేను చాలా చూసానండి, 4-5 సంవత్సరాలుగా ఎన్ని చూడాలో అన్ని చూసాను, ఎన్ని ఇష్యూస్ రావడం అన్ని ఇష్యూస్ చూసాను. కొంతమందికి ఆల్రెడీ అమౌంట్ అంటే 2000 పడాల్సిన అమౌంట్ 4000 పడితే 4000 అకౌంట్ లో పడ్డ అమౌంట్ కూడా రిటర్న్ కొట్టినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి, అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి.
సో శాంక్షన్ వచ్చింది, బ్యాంక్ లిమిటెడ్ డేట్ వచ్చిన తర్వాత కూడా అమౌంట్ రాకున్నటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఈ బడ్జెట్ ఎప్పుడు ఎలా అలాట్ చేస్తుందో ఆ బడ్జెట్ ని తిరిగి వేరే స్కీమ్స్ కి యూటిలైజ్ చేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ కామన్ గా వస్తాయి. కాబట్టి అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తేనే వచ్చినట్టండి. సో అప్లై చేయడం అనేది ఖచ్చితంగా అది మన బాధ్యత. అప్లై చేయకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ డబ్బు ఇస్తుందా లేకపోతే స్టూడెంట్ డబ్బు ఇస్తాడా? నేను కాలేజీ పెట్టుకున్నాను, ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు ఇచ్చిన ఓకే, స్టూడెంట్ డబ్బు ఇచ్చిన ఓకే. నువ్వు గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలంటే నువ్వు ఫస్ట్ అప్లై చేయాలి కదా. నువ్వు అప్లై చేయకపోతే గవర్నమెంట్ డబ్బు ఇయ్యదు. గవర్నమెంట్ డబ్బు ఇవ్వకపోతే నేను ఎవరిని అడుగుతా? స్టూడెంట్ని అడుగుతా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎస్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మార్చి 31 వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు. చాలా మంది కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు. ఖచ్చితంగా ఈ విషయాలు మీ మిత్రులకి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ పాస్ కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చాలా వరకు కూడా డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఒకసారి కామెంట్స్ చెక్ చేసుకుని మరొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మొత్తం ఏదైతే టీఎస్ ఈ పాస్ కు సంబంధించినటువంటి వీడియో. ఇక రానున్న రోజుల్లో ఈ సెట్, ఎంసెట్, ఐసెట్, దీంతో పాటు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ చాలా రకాల వీడియోలతో మేము ముందుకు రాబోతున్నా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన వీడియోస్ అన్నింటిని కూడా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో, మీ విలేజ్ గ్రూప్ లో, మీ ఇంటర్ కాలేజ్, మీ డిగ్రీ కాలేజ్ గ్రూప్ లో ఇలాంటి వీడియోస్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎన్నో వీడియోలు షేర్ చేస్తాం, ఎన్నో వీడియోలు లైక్ చేస్తాం. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోని లైక్ చేసి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.